హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో వ్యవసాయం క్విక్ రివిజన్. సో నేను ఫిఫ్త్ నాడు అలానే సెకండ్ నాడు జరిగిన పేపర్స్ని అనలైజ్ చేశాను ఫ్రెండ్స్. సో చూసుకోండి, ఫిఫ్త్ దాంట్లో మీకు ఏ లెసన్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయో కూడా ఇచ్చాను. 46 క్వశ్చన్స్ కలెక్ట్ చేసి. సో నేను సెకండ్ది వీడియో చేసినప్పుడు సో ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పాను, బట్ అది మార్నింగ్ సెషన్ పేపర్ అనలైజ్ చేసింది. సో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా నా యాప్లో ఉంటాయి, ఫ్రీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా సో దీంట్లో నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఈజీగా మీకు రివిజన్ అయిపోతుంది ఇది. సో దీంతోపాటు పాయింట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో లెసన్ మిక్స్ కాకుండా చూడండి. సో పంట ఎక్కడ పండుతుంది, సో ఎంత ఉష్ణోగ్రత అని అడుగుతున్నారు. అలాగే భారతదేశం యొక్క స్థానం కూడా అడుగుతున్నారు. సో ఒకసారి చూద్దాం. వరి ఇది ఖరీఫ్ పంట. దీనికి అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ద్రత మరియు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం కావాల్సి ఉంటుంది. గోధుమ ఇది రబీ పంట. దీనికి మిత ఉష్ణోగ్రత అంటే తక్కువ ఉష్ణోగ్రత కావాలి. కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. పంటకాలం మొత్తం సమానంగా విస్తరించి ఉండే 50 నుండి 70 సెంటీమీటర్ల వర్షపాతం గోధుమ పంటకు అనుకూలం. మొక్కజొన్న ఖరీఫ్ పంట. దీనికి 21 డిగ్రీల నుండి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. పురాతన ఒండ్రు నేలలు మొక్కజొన్నకు అనుకూలం. మొక్కజొన్న ఖరీఫ్ పంట అయినా కూడా బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో రబీ కాలంలో పండిస్తారు. సో వరి మరియు మొక్కజొన్న ఖరీఫ్ పంటలు, గోధుమ రబీ పంట. నెక్స్ట్ చిరుధాన్యాలు. జొన్న, సజ్జ, రాగుల్ని చిరుధాన్యాలు అంటారు. జొన్న అనేది ప్రధానంగా వర్షం మీద ఆధారపడ్డ పంట. సజ్జ అనేది ఇసుక నేలల్లోనూ తేలికపాటి నల్లరేగడి నేలల్లోనూ పండుతుంది. రాగి శుష్క వాతావరణం గల అన్ని నేలల్లో పండుతుంది. పప్పు ధాన్యాలు తక్కువ వర్షపాతం గల శుష్క ప్రాంతాల్లో కూడా పండుతాయి. చెరకు ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట. తేయాకు కూడా ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట అని గుర్తుపెట్టుకోండి. సో వస్తుంది మళ్ళీ కింద తేయాకు గురించి కూడా ఇచ్చాను. సో చెరకుకు అధిక ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా సెల్సియస్. అలానే ఆర్ద్రత 75 నుండి 100 సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం చెరకుకి అవసరం. చెరకు వివిధ రకాల మృత్తికల్లో పండుతుంది. నాటు వేయడం నుండి కోత వరకు కూలీల లభ్యత చెరకు పంటకు తప్పనిసరి. సో ఇక్కడ చూస్తే 75 నుండి 100 సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం చెరకుకి అవసరం ఉంటుంది. వరికి 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం అవసరం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. మొక్కజొన్నకు మరియు చెరకు రెండింటికి కూడా 21 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. నెక్స్ట్ నూనె గింజలు. అన్ని రకాల నూనె గింజలు కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తున్నాయి. వేరుశెనగ ఖరీఫ్ పంట. వేరుశెనగ అనేది ఖరీఫ్ పంట. మొత్తం నూనె గింజల్లో సగ భాగం ఆక్రమిస్తోంది. రబీ పంటలు అవిసెలు, ఆవాల్ని రబీ పంటలు అంటారు. నువ్వులు ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంట కాగా దక్షిణ భారతదేశంలో రబీ పంట. ఆముదాలు ఖరీఫ్, రబీ రెండు కాలాల్లోనూ ఆముదాల్ని పండిస్తారు. తేయాకు ఆయన ఉప ఆయన ప్రాంతపు పంట. లోతైన సారవంతమైన నేలలు, ఏటవాలు నేలలు, నీటిపారుదల వసతులు కావాల్సి ఉంటుంది. హ్యూమస్ సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు తేయాకు పంటకు అనుకూలం. వెచ్చటి ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండే పంట తేయాకు. సో మొన్న అడిగిన బిట్టిది. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగుతుంది. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం. కాఫీ. ప్రారంభంలో యెమెన్ నుండి తీసుకురాబడ్డ అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ప్రారంభంలో కాఫీ బాబా బుడాన్ కొండల్లో సాగు చేయబడింది. ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో తేయాకుని పండిస్తున్నారు. రబ్బరు భూమధ్య రేఖా ప్రాంతపు పంట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో పండిస్తున్నారు. దీనికి అధిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రబ్బరు పంటకు అవసరం. అత్యధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత రబ్బరు పంటకు అవసరం. నార పంటలు పత్తి, జనుము మరియు సహజ పట్టు మన దేశంలోని ముఖ్యమైన నార పంటలు. పత్తి, జనుము నేలల్లో పెరుగుతాయి. అలానే పట్టుని మల్బరీ ఆకుల్లో పెంచి పట్టుగూళ్ళ నుండి సేకరిస్తారు. సో పత్తి, జనుము నేలల్లో పెరుగుతాయి. పట్టును మాత్రం మల్బరీ ఆకుల్లో పెంచి పట్టుగూళ్ళ నుండి సేకరిస్తారు. పత్తి శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు, అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం, కనీసం 210 రోజులు మంచు రహిత వాతావరణం
అవసరం ఉంటుంది పత్తి ఖరీఫ్ పంట అయినప్పటికీ కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది. జనుము తరచుగా వరదల వల్ల మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం గల మైదాన ప్రాంతాలు జనుము పంటకు అనుకూలం. పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం. సో వరిని అధికంగా పండిస్తున్న దేశాలు చైనా మొదటి స్థానం, రెండో స్థానం భారత్. గోధుమ పండే 2 ముఖ్య ప్రాంతాలు వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లెజ్ మైదానాలు, దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం. జొన్న ఉత్పత్తి విస్తీర్ణంలో భారత్ 3వ స్థానంలో ఉంది. అత్యధికంగా జొన్నను పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. రాగి బాగా పండేది కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో. పప్పు ధాన్యాల ఉత్పత్తి వినియోగంలో భారత్ స్థానం 1. చెరకును అధికంగా పండించేది బ్రెజిల్ మరియు భారత్. మొదటి స్థానం బ్రెజిల్, రెండో స్థానం భారత్. నూనె గింజల్ని అత్యధికంగా పండించేది భారత్. తేయాకు ఉత్పత్తి ఎగుమతుల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న దేశం భారత్. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారత్లో పండుతున్నది 4%. పండ్లు కూరగాయల ఉత్పత్తి అంటే ఉద్యానవన పంటల్లో భారత్ స్థానం 1. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారత్లో పండించేది 13%. రబ్బర్ ఉత్పత్తిలో భారత్ స్థానం 5. ప్రపంచంలోనే మొట్టమొదటగా పత్తిని సాగు చేసినది భారత్. ప్రపంచ పత్తిని ఉత్పత్తి చేయడంలో భారత్ స్థానం 3. సో మెటీరియల్లో ఉన్న అంశాలని కూడా నేను యాడ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫ్రీ మెటీరియల్లో. సో రబీ అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో విత్తుతారు. ఏప్రిల్ టు జూన్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు ముఖ్యమైన రబీ పంటలు. పశ్చిమ విక్షోభాల వల్ల శీతాకాలంలో సంభవించే కొద్దిపాటి వర్షపాతం రబీ పంటలకు అత్యంత ఉపయోగకరం. సో పశ్చిమ విక్షోభాల మీద మొన్న క్వశ్చన్ అడిగారు, ఇది మధ్యధరా సముద్రంలో వస్తాయి. సో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి దోహదపడింది. ఖరీఫ్ నైరుతి రుతుపవనాల రాకతో దాదాపు దేశం మొత్తం ఖరీఫ్ కాలం ప్రారంభమై సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి. వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ, సోయాబీన్ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు. సో ఖరీఫ్ పంటలు వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశెనగ మరియు సోయాబీన్. సో జయాద్ ఖరీఫ్, రబీ పంటకాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట ఋతువు జయాద్. పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొదలైనవి జయాద్ కాలంలో పండిస్తారు. సో జయాద్ కాలంలో పండించేవి పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత. వరి మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్యమైన ఆహారం. ప్రపంచంలో చైనా తర్వాత భారత్లో అత్యధికంగా పండిస్తున్నారు. వరి ఖరీఫ్ పంట. వరి పంటకు అత్యధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ద్రతతో పాటు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సాంవత్సరిక వర్షపాతం అవసరం. వరి పంటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు మరియు డెల్టా ప్రాంతాలు. తక్కువ వర్షపాతం కలిగిన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కాలువలు, గొట్టపు బావుల ద్వారా నీటిని అందించడంతో వరి పంటను సాగు చేస్తున్నారు. గోధుమ వరి తర్వాత 2వ ముఖ్యమైన తృణధాన్యం. గోధుమ రబీ పంట. ఉత్తర వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట గోధుమ. గోధుమ పంటకు మిత ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రకాశవంతంగా ఉండాలి. గోధుమ పంటకి పంటకాలమంతా సమానంగా విస్తరించి ఉండే 50 నుంచి 70 సెంటీమీటర్ల వర్షపాతం అభిలషణీయం. మన దేశంలో 2 ముఖ్యమైన గోధుమ పండే ప్రాంతాలు వాయువ్య ప్రాంతంలోని గంగా సట్లెజ్ మైదానాలు మరియు దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం. ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, రాజస్థాన్, ఎంపీ. మొక్కజొన్న ఆహారంగాను పశువుల దానాగాను ఉపయోగపడుతుంది. మొక్కజొన్న ఖరీఫ్ పంట. మొక్కజొన్నకు 21 నుండి 27 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. పురాతన ఒండ్రు నేలలు అత్యంత అనుకూలం. బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఖరీఫ్ పంట అయిన మొక్కజొన్నని రబీ కాలంలో కూడా పండిస్తారు. ఆధునిక వ్యవసాయ విధానాల్ని అనుసరించడం వల్ల మొక్కజొన్న పంటలో దిగుబడి బాగా పెరిగింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఏపీ, ఎంపీ రాష్ట్రాల్లో ముఖ్యమైన పంట మొక్కజొన్న. చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగులు భారత్లో పండే ముఖ్యమైన చిరుధాన్యాలు. వీటిని ముతక ధాన్యాలని కూడా పిలుస్తారు. ఇవి అత్యధిక పోషక విలువల్ని కలిగి ఉంటాయి. రాగులు ఇనుము, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో రాగులు పండుతాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బాగా పండే పంట రాగులు. జొన్న ప్రపంచ జొన్న ఉత్పత్తి విస్తీర్ణంలో భారత్ స్థానం 3. జొన్న ప్రధానంగా వర్షంపై ఆధారపడ్డ పంట. అత్యధికంగా జొన్నను పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. దీని తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఏపీ మరియు ఎంపీ జొన్నను పండిస్తున్న రాష్ట్రాలు.
సజ్జ ఇసుక నేలల్లో, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది. సజ్జను పండించే ప్రధాన రాష్ట్రాలు రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్ మరియు హర్యానా. పప్పు ధాన్యాలు. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో, వినియోగంలో భారత్ స్థానం 1. శాకాహారుల పోషణకు కావాల్సిన మాంసకృతులు ప్రధానంగా పప్పు ధాన్యాల నుండి లభిస్తాయి. భారత్లో పండే ముఖ్యమైన పప్పు ధాన్యాలు కందులు, మినుములు, పెసలు, బఠానీ, మసూర్ మరియు శనగలు. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో సైతం పప్పు ధాన్యాలు పండుతాయి. కాయ ధాన్యాల కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ కూడా వాతావరణం నుండి నత్రజని గ్రహించి నేలలో ప్రతిష్టాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. అందువల్ల వీటిని ప్రధానంగా ఇతర పంటల మధ్యలో మార్పిడి పంటగా పండిస్తారు. భారత్లో పప్పు ధాన్యాలు పండించే ముఖ్య రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు కర్ణాటక. ధాన్యేతర ఆహార పంటలు. చెరకు ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతపు పంట. అధిక ఉష్ణోగ్రతలు, ఆర్ద్రత, 75 నుంచి 100 సెంటీమీటర్ల సాంవత్సరిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం. అల్ప వర్షపాతం గల ప్రాంతాల్లో నీటిపారుదల తప్పనిసరి. వివిధ రకాల మృత్తికల్లో చెరకు పండుతుంది. నాటు వేయడం నుండి కోత వరకు కూలీల లభ్యత తప్పనిసరిగా అవసరం. బ్రెజిల్ తర్వాత చెరుకుని అత్యధికంగా పండించేది భారత్. చెరకు నుండి లభించేవి చక్కెర, బెల్లం, ఖండసారి మరియు మొలాసిస్. మన దేశంలో ప్రధానంగా చెరకు పండించేది యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ మరియు బీహార్. నూనె గింజలు. ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా పండిస్తున్న దేశం భారత్. అన్ని రకాల నూనె గింజలు కలిసి దేశ పంట విస్తీర్ణంలో 12% ఆక్రమిస్తున్నాయి. వీటిని ప్రధానంగా వంట నూనెలుగా వినియోగిస్తున్నారు. వీటిలో మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాల్లో ముడి పదార్థాలుగా ఉపయోగిస్తున్నారు. వేరుశెనగ ఖరీఫ్ పంట. మొత్తం నూనె గింజల్లో సగ భాగం ఆక్రమిస్తుంది వేరుశెనగ. వేరుశెనగ పండించే ముఖ్య రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్. అవిసెలు, ఆవాలు రబీ పంటలు. నువ్వులు ఉత్తర భారత్లో ఖరీఫ్ పంటగా, దక్షిణ భారత్లో రబీ పంటగా పండిస్తారు. నువ్వుల్ని. ఆముదాలు 2 కాలాలు ఖరీఫ్, రబీల్లో పండిస్తారు. తేయాకు తోట పంటల వ్యవసాయానికి మంచి ఉదాహరణ తేయాకు పంట. బ్రిటిష్ వారిచే భారత్లో ప్రవేశపెట్టబడ్డ పానీయపు పంట. ప్రస్తుతం అనేక తేయాకు తోటలు భారతీయుల ఆధీనంలో ఉన్నాయి. తేయాకు ఆయన ఉప ఆయన ప్రాంతపు పంట. లోతైన సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటిపారుదల వసతులు కలిగి హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు తేయాకు పంటకు అత్యంత అనుకూలం. తేయాకు మొక్కలకు వెచ్చటి ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి. తరచుగా పడే వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగుతుంది. తేయాకు పంటకు అత్యధిక శ్రామికులు అవసరం. నైపుణ్యం గల శ్రామికులు ఎక్కువ మంది తేయాకు పంటకు అవసరం. తేయాకుని శుద్ధి చేసేటప్పుడు వాటి తాజాదనం కోల్పోకుండా ఉండడం కోసం తేయాకు తోటలోనే శుభ్రపరుస్తారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రధానంగా తేయాకు పండించే రాష్ట్రాలు. తేయాకు ఉత్పత్తిలోనే కాకుండా ఎగుమతిలో కూడా భారత్ ముఖ్య స్థానం పోషిస్తోంది. కాఫీ. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారత్లోనే పండుతోంది. భారత్లో ఉత్పత్తి అయ్యే కాఫీ నాణ్యత పరంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ప్రారంభంలో యెమెన్ నుండి తీసుకురాబడ్డ అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం కాఫీకి మంచి గిరాకీ ఉంది. ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో సాగు చేయబడ్డ కాఫీ పంట ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో పండిస్తున్నారు. ఉద్యానవన పంటలు. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానం భారత్. మన దేశంలో ఉష్ణమండల, సమశీతోష్ణ ప్రాంతాలకు చెందిన పండ్లు పండిస్తున్నారు. సో పండ్ల తోటలు అవి పండే రాష్ట్రాలు. సో మామిడి తెలంగాణ, ఏపీ. సో ద్రాక్ష తెలంగాణ, ఏపీ. సో ఇవి చూసుకోండి, మిగిలినవి కూడా. ఇవి ప్రపంచవ్యాప్తంగా అధిక గిరాకీని కలిగి ఉన్నాయి. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13% భారత్లోనే పండిస్తున్నారు. ఆహారేతర పంటలు. రబ్బర్ భూమధ్య రేఖా ప్రాంతపు పంట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో కూడా రబ్బర్ని పండిస్తున్నారు. రబ్బర్ పంటలకు అధిక వర్షపాతం 200 కన్నా ఎక్కువ, అత్యధిక ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ అవసరం. సో 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అవసరం. రబ్బరు పరిశ్రమలకు ముఖ్యమైన ముడిసరుకు. రబ్బరు పంటకు ప్రసిద్ధి చెందినవి కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయలోని గారో కొండలు. ప్రపంచ రబ్బర్ ఉత్పత్తిలో భారత్ స్థానం 5. నార పంటలు. ప్రతి జనుము, సహజ పట్టు మన దేశంలో ముఖ్య నార పంటలు. పట్టు మినహా మిగిలిన 2 అంటే జనుము మరియు
పత్తి ఈ రెండు కూడా నీళ్ళలో పెరుగుతాయి. పట్టును మాత్రం మల్బరీ ఆకులతో పెంచి పట్టుగూళ్ళ నుండి సేకరిస్తారు. సెరికల్చర్ అంటే పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగుల్ని పెంచడం. పత్తి ప్రపంచంలోనే మొట్టమొదటిగా పత్తిని సాగు చేసినది భారతదేశం. నూలు వస్త్ర పరిశ్రమకు కావలసిన ముడి పదార్థం ప్రధానంగా పత్తి నుండి లభిస్తోంది. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారత్ స్థానం 3. శుష్క వాతావరణం గల దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి నేలలు పత్తి పంటకు అత్యంత అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు, మిత వర్షపాతం, కనీసం 210 రోజులు మంచి రహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం. ఖరీఫ్ పంట అయినప్పటికీ పత్తి పంట కాల వ్యవధి 6 నుండి 8 నెలలుగా ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పత్తిని పండించే ప్రధాన రాష్ట్రాలు. జనుము బంగారు పీచుగా ప్రసిద్ధి. తరచుగా వరదల వల్ల మేటలు వేస్తూ బాగా నీటిపారుదల సౌకర్యం గల మైదాన ప్రాంతాలు జనుము పంటకు అనుకూలం. పంట పెరిగే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు అవసరం. జనుము పండించే ముఖ్య రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, బీహార్, అసోం, ఒడిశా మరియు మేఘాలయ. జనుమును గోనె సంచులు, చాపలు, తాళ్ళు, దారం, తివాచీలు మొదలైనవి చేయడానికి ఉపయోగిస్తారు. అధిక ధరలు, నైలాన్ మొదలైన సింథటిక్ దారాల వల్ల జనుము తన మార్కెట్ని కోల్పోతూ వచ్చింది. అధిక ధరలు ఉండడం, నైలాన్ మొదలైన సింథటిక్ దారాల వల్ల జనుము తన మార్కెట్ని కోల్పోతూ వచ్చింది. అయితే పర్యావరణానికి మేలు చేసే పర్యావరణ హితమైన జనుముకు మళ్ళీ మార్కెట్ అభివృద్ధి చెందుతోంది. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఈ లెసన్ క్విక్ రివిజన్ టేబుల్స్ విత్ ఫుల్ లెసన్ కూడా యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో యాప్లో కూడా ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో యాప్ నేమ్ శశి అకాడమీ. సో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాను. 200 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో రెగ్యులర్గా టెస్ట్లు అప్లోడ్ చేయబడతాయి. సో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా 9494525644 నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్, నేను రెస్పాండ్ అవుతాను. సో పీడిఎఫ్ మెటీరియల్ కేవలం 200 రూపీస్కే 6 to 10th వరకు ఉంటుంది మొత్తం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో.